సరే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ స్థాయికి వచ్చి ఇక్కడ ఢిల్లీలో ఈ ప్రదర్శన ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి? రాష్ట్రపతి పాలన ఎందుకు డిమాండ్ చేస్తూ ఉన్నారు? ఒకవైపు అధికార పక్షం మాత్రం ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఓటమి నుండి జీర్ణించుకోలేక ఫ్రస్ట్రేషన్తో ఇటువంటి ఆందోళనలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఆరోపిస్తున్నారు వాళ్ళకి. చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ మేము ఓటమిని జీర్ణింపజేసుకోలేక ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాయంటే ఓటమి నుంచి బయటకు వస్తామా, లేదా ఇమీడియట్గా మాకు ఏమైనా అధికారం వస్తుందా? రాష్ట్రపతి పరిపాలన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ముఖ్యమంత్రి అవుతారా? మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ ఫైట్ చేసినప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని భారతదేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ వేదికగా మొత్తం భారత ప్రజలకు చెప్పవలసినటువంటి అవసరం ఉన్నదని మేము భావించాం. సచ్ ఎ సీరియస్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. దారుణమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి, కొడుతున్నారు, ఇళ్ల మీదకు వెళుతున్నారు, ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారో వాళ్ళని బెదిరిస్తున్నారు. ఈ విధంగా పార్టీని దౌర్జన్యం చేసి అణిచివేయాలనేటువంటి ఉద్దేశం చేస్తున్నారు. ఈ వచ్చిన మొదటి 32 రోజుల్లోనే సుమారుగా 31 రాజకీయ హత్యలు జరిగాయి. దానిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఉన్నారు, అభిమానులు ఉన్నారు, ఇంకా మామూలు సామాన్య ప్రజలు ఉన్నారు. ఈ రకంగా దారుణం జరుగుతూ ఉన్నది. అన్నిటికన్నా పరాకాష్ట వినుకొండలో జరిగినటువంటి దారుణమైన హత్య. నడి రోడ్డు మీద నరికి చంపినటువంటి దృశ్యాలు ప్రపంచమంతా చూసింది. భరించలేనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి రాష్ట్రంలో. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని అడ్డుకట్ట వేయటం కోసం ఢిల్లీ స్థాయికి వచ్చి ఢిల్లీలో ఉన్నటువంటి ప్రధానమంత్రిని, హోంమంత్రిని, రాష్ట్రపతిని కలుసుకొని మా గోడు వినిపించి కొంత మేరకైనా న్యాయం జరుగుతుందనే ఆశతో మేము ఢిల్లీ వచ్చాం. అంతే తప్ప మాకేమి చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష తీర్చుకోవాల్సిన అవసరం మాకేంటి? 5 సంవత్సరాలకు ఆయన ఎన్నుకున్నారు. ఆయన పరిపాలన చేయమనండి, ఎవడు కాదన్నాడు? మంచిగా పరిపాలన చేయమనండి. ప్రజల్ని హింసించే పరిపాలన, కక్ష సాధింపుల పరిపాలన, రెడ్ బుక్ పరిపాలన. మాకు రెడ్ బుక్ ఉంది, దీనిలో పేర్లు రాసుకున్నాం, మేము అధికారంలోకి వస్తే వాళ్ళ సంగతి తెలుస్తామని ఎన్నికలకు ముందే చెప్పారు కదా. అదే కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా. దీన్ని అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత వాడికి లేదా అని అడుగుతా ఉన్నా. ఇది ఇలా జరుగుతూ ఉండగానే నాకు బాధాకరమైన అంశం ఏంటంటే, ఇది ఇలా జరుగుతూ ఉండగానే నిన్న అతి దారుణంగా పెదకూరపాడులో సాంబిరెడ్డి, ఈదా సాంబిరెడ్డి అని మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ ఉన్నాడు పాపం. ఆయన్ని కాపు కాసి కొట్టారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పేరేంటి, ఆయన చూడండి ఈ కాళ్ళు ఏ విధంగా నరికేసినటువంటి సందర్భం. ఈదా సాంబిరెడ్డి అనేటువంటి వ్యక్తిని ఇలా ఒకటి కాదు, అతి దారుణంగా. ఇదిగో పాపం హాస్పిటలైజ్ అయి ఉన్నాడు. ఇంకే వీడియోస్ ఇదిగో వీడియో చూడండి. అతి దారుణంగా వాట్ యాక్షన్ దే హ్యావ్ టేకెన్. ఇమీడియట్గా నేను ఎస్పీ గారికి నేను మెసేజ్ పెట్టా. డెఫినెట్లీ సార్ ఐ విల్ టేక్ యాక్షన్ అన్నారు. మనుషుల్ని చంపేస్తుంటే కారు వెళ్తుంటే కారు ఆపి మనిషిని దించి పడుకోబెట్టి కొట్టారండి. కాళ్ళ మీద, ఇక్కడ మక్కిళ్ళ మీద ఇరగొట్టేశారు. హాస్పిటలైజ్ అయిపోయి ఉన్నాడు. ఎవ్వరికి హాని చేసేటటువంటి వ్యక్తి కాదు. మేము ఇంత ఇక్కడ జరుగుతున్నా అక్కడ అలా హింస చేస్తున్నారు ప్రోద్బలంతో, ఎమ్మెల్యేల ప్రోద్బలంతో. ఏమిటి దారుణం? ఈ దారుణాన్ని చెప్పుకోవడం కోసం ఢిల్లీ వేదికగా మా వేదనని వ్యక్తం చేయడం కోసం మేము ఇక్కడికి వచ్చాం తప్ప చంద్రబాబు నాయుడు గారు అధికారం పోగొట్టడానికో, మేము అధికారంలో రావడానికో. ఏందండి 40-30 రోజుల్లోనే 50 రోజుల్లోనే ఇంత గొడవ చేస్తారంటే, అవును 50 రోజులు ఇంత ఘోరాలు జరుగుతున్నాయి కాబట్టి మేము వచ్చాం. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు కొన్నాళ్ళు మనం కామ్గా ఉందామన్నా, ఆయన పరిపాలన చేసుకొని అని కూడా అన్నారు. అలాగే ఒక వారం రోజులు ఆయన కర్ణాటక వెళ్ళి ఆయనకు ఉన్నటువంటి పర్సనల్ పనులు ఇప్పుడు ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్నారు. ఇప్పుడు బిజీ తగ్గింది, వెళ్ళి చూసుకుందాం అనుకున్నారు. మొన్న వారం రోజుల కోసం బెంగళూరు వెళ్ళారు. 3 రోజునే రావాల్సిన పరిస్థితి వచ్చింది. నేను ఆవేదనతో చెప్తున్నటువంటి మాట ఇది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఘోరాలను ఆపకపోతే ప్రజలు క్షమించాలని మనం చేస్తున్నాం. మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చే కార్యక్రమం చేయండి. మా మీద దౌర్జన్యాలేంటి, అన్యాయాలేంటి, అక్రమాలేంటి? ఇవాళ మరి ఇంత వర్షంగా ఉన్నా కూడా ఇక్కడ జంతర్ మంతర్లో మా ఆవేదన వినిపించాలనేటువంటి ఒక తాపత్రయం మేము పడుతున్నాం. మా ఆవేదన వింటారని అనుకుంటున్నాం. విని మాకు న్యాయం జరుగుద్ది అనేటువంటి ఉద్దేశంతో మేము ప్రయత్నం చేస్తున్నాం.